నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వైసీపీ నాయకుల ఆర్తనాదాలు మామూలుగా ఉండవండి. వాళ్ళ ఏడుపు అంతా కూడా కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక 2 గంటలు ఎంతసేపు మాట్లాడాడు. లాస్ట్లో ఏపీపీఎస్సీ మెగా డిఎస్సీ రెండు ఒకటేనండి అనేసాడు. దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఏపీపీఎస్సీకి మెగా డిఎస్సీకి తేడా తెలియదు, కానీ నువ్వు డిఎస్సీ పైన ఆరోపణలు చేస్తున్నావు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక రకంగా వేసుకున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ఏడుపులు చూడండి, వీళ్ళు ఆర్తనాదాలు చూడండి, ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తాం. ముఖ్యంగా మా వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గ్రూప్ 1 పై అదే విధంగా డిఎస్సి పై సుదీర్ఘంగా విత్ ఆధారాలతో సహా డిఎస్సిలో ఎలా అక్రమాలు జరిగినాయి, గ్రూప్ 1 లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి అక్రమాలు జరగకపోయినా జరిగిందని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎండగడితే నిన్న ప్రభుత్వం ప్రకటన ఇచ్చి నిజాన్ని దాచి గ్రూప్ 1 పై జగన్ అసత్యాలు చెప్తున్నాడు, అన్న చెప్పాడంటే అబద్ధాలే, గ్రూప్ 1 పై జగన్ మాట్లాడినోళ్ళే అని చెప్పి ఏదో ప్రభుత్వం ఎవరిని ఇచ్చినట్టుగా ఏదైతే కొన్ని అంశాలను తీసుకొని వీళ్ళు ఇచ్చారు. అసలు ఇంత ఎందుకు సింపుల్, జగన్ గారు ఒక సవాల్ విసిరాడు కదా, ఒక ఛాలెంజ్ విసిరాడు కదా, కేంద్రంలో అధికారంలో ఉంది మీరే, రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరే. సో సిబిఐ అనేది మీరు ప్రభావితం చేస్తే ప్రభావితం అయ్యింది ఖచ్చితంగా. ఎందుకు అవుద్ది? ఒకవేళ అలాగా ఈ పని అయితే జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకు ఉంటాడండి? ఒకవేళ సిబిఐని ప్రభావితం చేయగలిగితే గనక జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు బయట ఎందుకు ఉంటాడో నీకు అసలు బుర్ర ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా సిబిఐ ఆధ్వర్యంలోనే ఉన్నాయి కదా, సిబిఐ కదా విచారణ జరిగేది. మరి ఏం తేలిందా? 15 ఏళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పడి. దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది. అన్నపైన ఈడీ సిబిఐ రెండు కలిపి 36, 37 కేసులు ఉన్నాయి. 15 ఏళ్ళు అయ్యింది తేలేటప్పటికి. మరి ఇది ఎప్పటికి తేలాలి? అన్న కేసులే తేలలేదు ఇంకాను, ఇవి కూడా సిబిఐ విచారణకి ఇచ్చేస్తే ఎప్పుడు తేలాలి అంటే ఇప్పట్లో తేలవు. ఎలాగ తేలవని తెలుసు అన్నకి, ఎందుకంటే మెగా డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కూడా తెలుసు. సిబిఐ విచారణ అయితే కనుక ఆ విచారణ జరిగేటప్పటికి కొన్ని ఏళ్ల కాలం పట్టుద్ది, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ 10 ఏళ్ల కాలం పాటు మనం మెగా డిఎస్సీని రాజకీయంగా వాడుకొని రాజకీయ విమర్శలు చేయొచ్చు అనే లేఖబుద్ధి కాదా మీది? సింపుల్గా డిఎస్సీయా సిబిఐ ప్రభావితం చేస్తే ప్రభావితం అవుద్దా? ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మీరు అన్నది నిజమైతే కనుక జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు బయటకు ఎందుకుంటాడో? ఉండకూడదు కదా. ఇంకా మాట్లాడుతున్నాడు, వినిపిస్తామనంటే అయినా కూడా ఇది సిబిఐ ఎంక్వైరీకి వేద్దాము గ్రూప్ 1 మీద, అదేవిధంగా మీ హయాంలో జరిగినటువంటి డిఎస్సి మీద రెండు కలిపి రెండింటినీ సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా ప్రభుత్వం లేఖ రాయొచ్చు కదా. అట్ట కాదు. ఇప్పుడు నీకు కొంచెం కూడా సిగ్గు సెరవలేదు, మీకు కానీ మీ పార్టీకి కానీ కొంచెం కూడా సిగ్గు సెరవు ఉంటే కోర్టులో పిటిషన్ వేశారు కదా. హైకోర్టులో పిటిషన్ అయితే ఏమని చెప్పింది హైకోర్టు? అవతల పోమంది. పిటిషన్ కొట్టేసారా కొట్టేలేదో చెబుతానికి. ఇప్పుడు మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా డిఎస్సీపై విచారణకు ఆదేశించాలని చెప్పేసి హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ కొట్టేసారా కొట్టేలేదా? దానికి సమాధానం చెప్పండి. కొట్టేశారు కదా. మరి మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో? పోనీ చాలా సింపుల్, నువ్వు చెప్పినట్టు లాజిక్ ప్రకారం మేము కూడా మాట్లాడదాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవేళ మీరు గ్రూప్ 1లో అవకతవకలు జరగలేదు అంటున్నారు కదా, ఇటు పక్కన గ్రూప్ 1లో అవకతవకలు జరగలేదని మాట్లాడుతున్నారు, మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగినాయని మాట్లాడుతున్నారు కదా. అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీకి వెళ్ళి డిఎస్సీలో ఏం అవకతవకలు జరిగినాయో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో అసెంబ్లీలో చూపించండి. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తారా చూడరా? అలాగే గ్రూప్ 1 పైన ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి మీరు అంటున్నారు కదా, వెళ్ళండి. ప్రభుత్వం అసెంబ్లీలో చూపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో ప్రభుత్వం కూడా చూపించుద్ది, అప్పుడు తెలుసుద్ది. ఎందుకు ఊరికి అసెంబ్లీకి వెళ్ళడానికి వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నా. సిబిఐ వరకు ఎందుకండి? అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించండి. మాట్లాడుతున్నాగా మనం, రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నాగా, మరి వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది కదా. మాట్లాడితే సిబిఐ, బాబాయ్ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుంది, అన్న కేసులు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఫలితం లేదు. అన్న ఇంకా బయటే ఉన్నాడు వెళ్ళిపోయినా. ఒకవేళ మీరు చెప్పినట్టుగా ప్రభావితం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి లోపల ఉండాలి కానీ బయట ఎందుకుంటాడో అది తెలియదు మనకి. ఎక్కడికి వచ్చి అడగోలుగా వాగాడు. కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. అయిపోయింది కదా, ఈ వివరణ ఇచ్చామని, మేము అబద్ధాలు చెప్పామని, మీరు మేము చెప్పిన దాని మీద మళ్ళీ మీరు వివరణ ఇవ్వటం, అది కాదు ఇదని దాన్ని ఏదో మస్బూస్ మారేడుకాయ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు? సింపుల్ గా జగన్ గారు ఇస్తున్నటువంటి ఛాలెంజ్ స్వీకరించేసి గ్రూప్ 1లో ఎటువంటి అక్రమాలు జరగలేదనేది మేము చెబుతున్నాం క్లియర్ గా. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కదా. ప్రభుత్వం కూడా చెప్పేది అదే, మెగా డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే ప్రభుత్వం కూడా చెప్పేది.
ఉన్న సింపుల్గా ఉన్న మార్గాన్ని వదిలేసుకొని నేను సిబిఐకి వెళ్ళిపోతానండి, అక్కడికి వెళ్ళిపోతానండి, ఇక్కడికి వెళ్ళిపోతానండి, ఎందుకు ఈ డ్రామాలని అడుగుతున్నాం. మీరు ఈ డ్రామాలు చేయడానికి తప్పితే దేనికి పనికిరారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. నేను ఉదాహరణ కాబట్టి మీకు చాలా చెబుతాను. వీళ్ళు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తారు, వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. దానికి ఉదాహరణ చెప్పమంటారా? వీళ్ళు 2019 ఎన్నికల ముందు లేని పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి ప్రచారం చేశారు. మన అందరికీ గుర్తుంది కదా. లేని పింక్ డైమండ్ ఉందని చెప్పేసి అని ప్రచారం చేయించారు. ఒక ప్రధాన అర్చకులు, మళ్ళీ పేర్లు అప్రస్తుతం అనుకోండి, ఆయన చేత కూడా ప్రచారం చేయించారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ ఏమైంది? తీరా ఆరా తీస్తే విచారణ చేయబడితే ఏమని తేలింది? అసలు పింక్ డైమండ్ అనేది లేనే లేదని చెప్పి తేలింది. ఒకటి, వాళ్ళు చేసిన ఆరోపణలో ఒకటి అబద్ధం అని చెప్పి తేలిపోయిందా? 2, 6,17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, నా దగ్గర ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి పుస్తకం వేశాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదిగో అంటే పుస్తకం, 6,17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, నా దగ్గర జీవోలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకం వేసి దాన్ని ప్రచురించారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6,17,000 కోట్ల రూపాయల పుస్తకం ఏమైపోయింది? దానిపైన మీరు విచారణ ఎందుకు జరపలేదు? ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే వాళ్ళు చేసిన ఆరోపణ తప్పుడు ఆరోపణ. ఆ పుస్తకం ఏదైతే ఉందో 6,17,000 కోట్ల రూపాయల బుక్ ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం. అది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ నిరూపించలేకపోయారు. 2 కంప్లీట్ అయినాయి ఇక్కడికి. ఒకటి పింక్ డైమండ్, 2 6,17,000 కోట్ల రూపాయల అవినీతి పుస్తకం. ఈ 2 పచ్చి అబద్ధాలని చెప్పి తేలిపోయినాయా? మూడోది కోడికత్తి డ్రామా. అయ్యో మామూలు డ్రామా కాదు, మంచి యాక్టింగ్ చేశాడు పట్టన్న. మామూలు డ్రామా కాదుగా, భయంకరమైన డ్రామా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నన్ను చంపేయాలని చూస్తున్నాడు, మా తాతను చంపేశారు, మా నాన్నని చంపేశారు, ఇక మా కుటుంబంలో నేను ఒక్కనే మిగిలేను, నన్ను కూడా ఏద్దని చూస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మామూలు డ్రామాలు ఆడలేదు. ఏం తేలింది? ఏం తేల్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఆ కోడికత్తి సీన్ ఎవడైతే ఉన్నాడో అన్ని మీరు అధికారంలో ఉన్నంతసేపు బయటికి కూడా రానివ్వలేదు. వాడిని బయటికి రానివ్వలేదు. మీరు కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇస్తానికి, సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడ్డాడు. ఎన్ఐఏ కోర్టు ఎన్నిసార్లు పిలిచిందంటే తక్కువ లెక్కెత్తే ఒక 10-15 సార్లు కోర్టుకి రమ్మని చెప్పేసి అని పిలిచి ఉంటుంది ఎన్ఐఏ కోర్టు. కనీసం మన కోర్టు ఆవరణలో కూడా అడిగట్లేదు కదా. నేను ముఖ్యమంత్రిని అండి, నేను వెళ్ళలేనండి, నాకు అక్కడ పని ఉందండి, ఇక్కడ పని ఉందండి అని చెప్పేసి అని ఆ వాయిదాలకు వెళ్ళకుండా దాటవేసాడు. దానికంటే ముఖ్యమైన పనా? నీ మీద హత్యాయత్నం జరిగిందని చెప్పేసి నువ్వే అన్నావు, నన్ను చంపాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి నువ్వే మాట్లాడావు. మరి కోర్టుకి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇస్తానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడ్డాడండి? అబద్ధమా కాదా? అది డ్రామానా కాదా? 3 డ్రామాలు. కోడికత్తి కూడా డ్రామా అని చెప్పేసి అని తేలిపోయింది. అది నువ్వు చేయించుకున్నావా ఇంకోట వాటి గురించి మేము మాట్లాడట్లేదు. నువ్వు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని చెప్పేసి అని ఇక్కడ 3 నిరూపించాం కదా ఆధారాలతో సహా. 4వది బాబాయ్ గొడ్డల కోటు. అంటే మీరు చేసిన ఆరోపణలు అతిపెద్ద ఆరోపణ ఏమైనా ఉందంటే అది బాబాయ్ గొడ్డల కోటు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి సాక్షిలో మన నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని ఒక ఫోటో పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టి విపరీతంగా ప్రచారం చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏకంగా సీన్ టు సీన్ వివరించాడు కదా. దీని వెనకాతలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లేదంటే ఇంకొకరు ఉన్నారని చెప్పేసి ప్రచారం చేశారు కదా. చేశారా లేదా? ఏం తేలింది? తిరిగి ఆ కేసులో ఎవరున్నారో ఉన్నది కూడా మీరే. జగన్మోహన్ రెడ్డి అనుచరులు, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎవరో స్వయాన సొంత చిన్నాన్న కొడుకు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ. ఆ రోజు ఎంపీఏ, ఈరోజు ఎంపీఏ. మరి దీనికి సమాధానం ఎవడు చెప్తాడు? మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి ప్రచారం చేసిన ఎదవెవడు? మరి ఆ ఎదవని ఏ జోడించు కొట్టాలి అంటున్నా. మీరు ఇవాళ సిబిఐ అని చెప్పేసి గిలగిల్లా ఆడిపోతున్నారు కదా. అదే సిబిఐ కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో మీరు ఎంత పెద్ద డ్రామా ఆడారు. అవినాష్ రెడ్డి గారి తల్లికి బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో పెట్టి ఎంత పెద్ద సీన్ చేశారు. వందలాది మంది కార్యకర్తలను అక్కడ పోగేసి వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం తగలబడిపోద్ది అన్న విధంగా ఏ విధంగా ప్రొటెక్ట్ మీరు కాపాడారు ఆయన్ని? దానికి సమాధానం చెప్పాలి. మనమేగా ప్రొటెక్ట్ చేసింది, అక్కడ మనమేగా అడ్డుకున్నదే. రాష్ట్ర పోలీసుల చేత అక్కడ మన కార్యకర్తలను పెట్టి సిబిఐ వారిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని తీసుకెళ్లకుండా ఆపగలిగారు కదా.
ఆ రోజే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, 5 లక్షల రూపాయలు పూచీకత్తో బెయిల్ ఇవ్వడం రెండూ జరిగిపోయినాయి. అరెస్టు, బెయిల్ రెండూ జరిగిపోయినాయి. ఇవాళకి కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి వివేకానందారెడ్డి గారి హత్య కేసులో బెయిల్ పైన ఉన్నారా లేదా? మరి దానికి సమాధానం ఏం చెప్తారు? 4. ఇక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి దిగిపోయేంత వరకు మీరు చేసిన ఆరోపణలకి లెక్కే లేదు, ఒక్కదానికి ఆధారం లేదు. మరి వాటికేం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలండి. అలాంటిదే ఇది కూడా. మీరు ఏడలేరు, మీరు చేయలేరు. ఎవరైనా చేసేవాళ్ళని చూస్తే మనం ఓర్చుకోలేము. అంతకుమించి మాకు ఏం కనబడట్లేదు ఇక్కడ. ఇక మెగా డిఎస్సి గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మీకే నష్టం. ఊరికే మనం ఏదో అనుకుంటున్నాం జనాలు నమ్ముతారులే అని చెప్పేసి, జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి తెలుసు డిఎస్సి అభ్యర్థులకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి దీనిపైన బుర్ర చల్లుతున్నాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 1 సంవత్సరం కూడా ఇప్పుడు కూడా మెగా డిఎస్సి అనేది నిర్వహించలేదు. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలే. వీళ్ళు ఇక్కడికి వచ్చి డ్రామాలు, విపరీతమైన డ్రామాలు, మామూలు డ్రామాలు కాదు. మనం సింపుల్గా మాట్లాడేస్తున్నాడు. సింపుల్గా ఒక మాట అనేసాడు, డిఎస్సికి ఏపీపీఎస్సికి మెగా డిఎస్సికి తేడా తెలియదు. తేడా తెలియకుండానే ఇన్ని రోజులు బట్టి మీరు ఆరోపణలు చేస్తున్నారా? పైగా కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. ఆ ఆర్టిస్ట్ పేరు రాధిక. ఆవును తీసుకొచ్చారు. ఆవిడట 14 లక్షల రూపాయలు ఎవరి ద్వారానో ఎవరికో ఇచ్చిందట. నన్ను మోసం చేశారు, ఇక డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి గత 2 రోజులు బట్టి ఆవిడ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. తీరా చూస్తే అసలు డిఎస్సికి ఎగ్జామ్ రాయలేదు, ప్రిపేర్ అవ్వలేదు, అసలు ఎలాంటిది ఇది లేదు. ఎలాంటి ఇది లేకుండా డిఎస్సి కోసం ఏకంగా టీచర్ పోస్ట్ కోసం 14 లక్షల రూపాయలు ఇచ్చిందంటే నమ్ముతాడు ఎవడైనా కానీ? ఎందుకు ఇచ్చారు? ఒకవేళ అవకతవకలు జరిగి ఒకవేళ నిజంగా ఉద్యోగాలు అమ్ముకుంటే కనుక 14 లక్షలు ఇచ్చిన రాధికకి ఉద్యోగం రావాలి కదా. మరి ఎందుకు రాలేదు? ఉద్యోగం రాలేదు అంటే అర్థం ఏంటి? మెగా డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎవరో కూడా ఉద్యోగాలని అమ్ముకోలేదనే కదా అర్థం. మరి ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మర్చిపోయారని అడుగుతున్నా. ఒక పక్క లంచం ఇచ్చిన రాధికది కూడా తప్పే కదా. ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా నీకు మెరిట్ లేకుండా నువ్వెలా ఉద్యోగం సంపాదించాలనుకున్నావో? మరి అది డ్రామానా కదా? అవునా? అబ్బో అలాంటి డ్రామాలు మీరు ఎన్ని ఆడారు అనుకుంటున్నావు? 1, 2 చెప్పుకుంటా పోతే లెంత్ ఎక్కువ దైనా కానీ చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే మీరు చెప్పే మాటలకే మీరు చేసే పనులకి ఎక్కడ సంబంధాలు ఉండవు అనేదానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. అనేక గుర్తొచ్చినాయని చెప్తా ఉంటా. ఇంకొక ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోని అంతకుముందు అమరావతికి మద్దతు ఇచ్చాడు. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్న తర్వాత అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరైతే ఉన్నారో, భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 3 రాజధానులకి వ్యతిరేకంగా మాకు అమరావతి రాజధానిగా ఉండాలి, మేము రాజధాని కోసం మేము భూములు ఇచ్చాము, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయండి అని చెప్పేసి అని అమరావతి ప్రాంతంలో అమరావతి రైతులు దీక్షలు చేపట్టారు. మనందరికీ గుర్తుంది. మర్చిపోవడానికైనా 10 ఏళ్ల కిందటో 15 ఏళ్ల కిందటో జరగలేదుగా, 5 ఏళ్ల కిందట జరిగిన విషయం అది. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు చెప్పనా? విజయవాడ నుంచి అడ్డ మీద కూలీలు ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అడ్డ మీద కూలీల్ని తీసుకెళ్ళి 3 రాజధానులకి మద్దతుగా అమరావతి ప్రాంతంలో ఆ 29 గ్రామాల్లో, అంటే రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, భూములు ఇచ్చిన రైతులు ఆ 29 గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో అవే గ్రామాల్లో 3 రాజధానులకి మద్దతుగా ఒక టెంట్ వేయించి కూర్చోబెట్టించారు. దాన్ని ఎవడన్నా నమ్ముతాడా? అంటే మీరు చేసిన చిల్లర పనుల గురించి చెప్తున్నా. సరే పోనీతి ఏదో జరిగిందిలే అని చెప్పేసి అనుకోవచ్చు. ఏమైంది? 3 ఏళ్ళు 3 సంవత్సరాలు ఊదరగొట్టారు. 3 రాజధానుల గొప్పతనం గురించి ఒక పక్క అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తూ ఉంటే మరొక పక్కన 3 రాజధానులకు మద్దతుగా మీరు విశాఖపట్నంలో సభలు పెట్టించారు, విశాఖపట్నంలో ర్యాలీలు చేయించారు, కర్నూలులో చేయించారు, రాష్ట్ర వ్యాప్తంగా మీ నాయకుల చేత 3 రాజధానుల గొప్పతనం గురించి ఊదరగొట్టించారు. అంతకాదు ఇంత అన్నారు, ఇంతకాదు అంత అన్నారు, డామ్ డూమ్ డాకారం అన్నారు. ఏమైంది? ఏం చేయలేదు. ఏం చేసాం మనం? 3 ఏళ్ళు తిరిగేటప్పటికి హైకోర్టు చీవాట్లు పెట్టింది, సుప్రీంకోర్టులో కేసులు కొట్టేసేది, మీరు వేసిన ప్రతి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసేది. హైకోర్టు ఒప్పుకోవాలా? శాసనమండలిలో మీరు ప్రవేశపెట్టిన 3 రాజధాని బిల్లు ఆమోదం తెలపలా? ఏం చేశారు? తర్వాత 3 ఏళ్ల తర్వాత అంతకంటే ముందు ఇంకో సంఘటన జరిగింది. శాసనమండలిని రద్దు చేస్తానన్నాడు. 3 రాజధాని బిల్లు పాస్ చేయలేదని చెప్పేసి శాసనమండలిని రద్దు చేస్తానన్నాడు. అది వేరే అంశం, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. 3 ఏళ్ల తర్వాత నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ కొత్త బిల్లుతో మేము ముందుకు వస్తాము, ఇంకొక బిల్లు పెడతాను అన్నాడు.
3 ఏళ్ల తర్వాత అధికారంలో 2 ఏళ్ళు ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలం పాటు ఎప్పుడూ రాజధాని ప్రస్తావన తీసుకురాలేదు. ప్లాన్ బి ఉందని చెప్పేసి అని కూడా ఏ రోజు చెప్పలేదు. మళ్ళీ బిల్లు పెడతాడేమో అనుకుంటే బిల్లు పెట్టకుండా రాజధాని ప్రస్తావన తీసుకురాకుండా నేను విశాఖపట్నంలో రుషికొండ భవనం కట్టేశాను, 2023 సెప్టెంబరు నవంబర్ నాటుకు విశాఖపట్నం వెళ్ళిపోతాను, విశాఖపట్నం ఆ సముద్రం గుట్టును కూర్చొని అక్కడి నుంచి పరిపాలించేస్తాను అన్నాడు. నిజమేనేమో వెళ్ళిపోతాడేమో అనుకున్నాం. 2024కి మీ ఎన్నికల నినాదం ఏంటి? 3 రాజధానులు, విశాఖపట్నమే రాజధాని. అవునా కదా? 3 రాజధానులు పోయింది. 3 రాజధానులు పోయిన తర్వాత విశాఖపట్నమే రాజధాని, విశాఖపట్నం నుంచే పరిపాలిస్తాను, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పే స్టేజ్కి వచ్చారు మీరు అంతాను. ఏమైంది? తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు మీరు? రైట్, అయిపోయింది, ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నంతకాలం మన రాష్ట్రం బాగుపడతాం, అమరావతికి ఒక పరిష్కారాన్ని వెతకాలని చెప్పేసి అని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం ఆ నెక్స్ట్ రోజునే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర ప్లాన్ బి ఉంది, 3 రాజధానులు కాదు, ఇప్పుడు మావిగాను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నాడు. అంటే ఏంటి? ఇక అమరావతిని మనం కదిలించలేము. ఇలాగ సిఆర్డీఏ పరిధి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. ఈ నూజివీడు, కైకులూరు, ఈ నూజివీడు, గన్నవరం, లేదంటే ఇలాగ గుంటూరు, సత్తెనపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు 58 మండలాలు అమరావతి ప్రాంతాల్లోనే ఉన్నాయి, ఆ సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. ఈ డెట్టా కొట్ట క్రెడిట్ కొట్టేయాలి మనం. అగో నేను ఆ రోజున మావిగానే అన్నాను కదా అని చెప్పుకోవాలి కదా మరి ఫ్యూచర్లో. అందుకని చెప్పేసి ఏం చేశారు? ఇక్కడికి వచ్చి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నాడు. మావిగానే అన్నాడు, ప్లాన్ బి అన్నాడు. మరి ఆ ప్లాన్ బి ఏదో మీరు అధికారంలో ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా. ఇక్కడ మళ్ళీ మాట తప్పడమే. ఇలా అనేక సందర్భాల్లో మీరు ప్రతి అంశంలోనూ కూడా అనేక రకాలుగా డ్రామాలు ఆడుతుంటే వాళ్ళు చెప్పిన మాట మీద మీరు నిలబడకపోతూ ఉంటే ఎవరు నమ్ముతాడు మీ మాట? అదొక్కటేనా? ఇంకా అలాంటివి ఏమీ లేవా? చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. పోలవరం ఏమైంది? ఎందుకు నిర్మించలేదు మీరు? రివర్స్ టెండరింగ్ ద్వారా 500 కోట్ల రూపాయలు ఆదా చేశారన్నారు కదా, ఎవరికి చేశారు? మీరున్న 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుని ఎందుకు ముందు తీసుకెళ్ళకపోయారు? దానికి సమాధానాలు ఉండవు. ప్రత్యేక హోదా తాడుకట్లాకి వచ్చేస్తానండి, 25 మంది ఎంపీలు ఇవ్వని అన్నాడు. ఏమైంది? అది అటైపోయింది. ఇలా చెప్పుకుంటా పోతే మీరు చేసిన ఆరోపణలో ఇప్పటికొచ్చి ఏది కూడా తేల్లా, నిజమని చెప్పేసి నిరూపణ అవలా, అన్నీ అబద్ధాలని చెప్పేసి క్లియర్గా తేలిపోయింది. ఇవాళ మీరు వచ్చి మావిగాని మీద డిఎస్సీ పైన ఆరోపణలు చేయగానే బాబు మెగా డిఎస్సీ పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి నమ్మేస్తారా? పైగా మళ్ళీ మొన్నటి నుంచి మా పేటీఎం ఆర్టిస్టుల చేత మావిగాని గురించి మళ్ళీ భజన చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎవరు నమ్ముతాడు? వెంకటరెడ్డి. ఇదే వెంకటరెడ్డి వీడే సాక్షి డిబేట్లలో కూర్చొని 3 రాజధానుల గొప్పతనం గురించి ఇదే పోటుగాడు అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఇవాళ మావిగాని గురించి మాట్లాడుతున్నాడు. మరి గతంలో మనం మాట్లాడిన మాటలో మరి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయరా? మరి మీరు 5 ఏళ్ల కాలంలో ఏం నిర్మించేశారు? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? రాష్ట్ర యువతకు ఎంతమందికి ఉపాధి కల్పించారు? మన హయాంలో మనం చేసింది లేదు, సచ్చింది లేదు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికండి? ఇకనైనా సరే ఇలాంటి పనికిమాలిన ఉపన్యాసాలు కాస్త కట్టిబెడితే బాగుంటుంది. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, అది తెలియజేయడానికే ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాను. అంటే మీరు ఏ విధంగా మాట తప్పుతారు, ఏ విధంగా ఆరోపణలు చేస్తారు అనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఒకసారి మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది.